ఫ్రూట్ నిబ్లర్ అది అలవాటు చేస్తున్నారు. బట్ అది రబ్బర్తో తయారవుతుంది కదా, సో దాంట్లో ఒక ఫ్రూట్ పెట్టేసి అంత చిన్న బేబీకి ఇస్తున్నారు. అది నిజంగా సేఫా? చిన్న చిన్న సీడ్ కూడా వెళ్ళిపోవడము, అది కట్ అవ్వడము అని ఉంటుంది. స్టార్ కిడ్ సాయి కుమార్ గారి కూతురు కాబట్టి, సో మీ దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారి గురించి కూడా ఏమైనా మాట్లాడుతూ ఉంటారా? నాన్న గురించి అడుగుతుంటారు, కొంతమంది వచ్చి చెప్తారు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమని, అండ్ రూల్స్ అంటే ఇష్టమని. ఎప్పుడైనా క్లినిక్ వస్తే చెప్పమంటారు, మేము వస్తాము అని. నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. సో నేను ఒక రీల్లో చూశాను, ఒక సైకియాట్రిక్ చెప్తున్నారు. తను అంటే ఎలాంటి అంటే అగ్రెసివ్ ఇష్యూస్ బిహేవియర్ అయినా ఏదన్నా మనం చెప్తూ ఉంటాం కదా, ఇలా బిహేవ్ చేశారు, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, ఇలాంటి కొన్ని వింటాం కదా. సో వీటన్నిటికి కూడా చైల్డ్ ట్రామా, చిన్నప్పుడు జరిగిన ట్రామా ఏదైతే ఉందో అదే బిహేవియర్ చేంజ్కి కారణం అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిందే. సో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి వీళ్ళకి? అదే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నామోషి అనేది పడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. సో ఇప్పుడు ఏదైనా చైల్డ్ వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే టేక్ ఇట్ లైక్ ఓకే, అంతలాగా ఒక చైల్డ్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ వచ్చి పేరెంట్కి ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే అక్కడే పెద్ద విక్టరీ పేరెంట్కి. ఓకే. సో మీరు ఒక గీత గీసేసారు అనుకోండి, పేరెంట్ చైల్డ్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎక్స్ప్రెస్ కూడా చేయరు కదా. వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది చైల్డ్ సైకాలజిస్టులు ఉన్నారు. ఇది వరకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో సైకియాట్రిస్ట్కి వెళ్తున్నట్టు, ఏదో వాడుక భాషలో మెంటల్ వచ్చేసిందా నీకు అనేది పిచ్చాలి. ఇప్పుడు అలా కాదు. సో ఇప్పుడు మన ఇండియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కొంచెం ఒక ఏజ్ వచ్చాక పిల్లలు వెళ్ళిపోతారు, వెళ్ళి థెరపిస్ట్లతో మాట్లాడడము, వాళ్ళది ఏదైనా ఉంటే చెప్పుకోవడము. సో ఇప్పుడు మన ఇండియా కూడా ఇవాల్వ్ అవుతుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఫస్ట్ దాన్ని విని దాన్ని ఎలాగ ఇది చేయాలి అన్నది చూసుకొని, అండ్ నేను కూడా ఎక్కడో చదివి ఇలా చూశాను. సో నువ్వు చాలా బాగున్నావు, చాలా ప్రిటీగా ఉన్నావు అని చెప్పడం కన్నా మీ పాపకి ఈరోజు నువ్వు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావు, నువ్వు బాగా మాట్లాడావు, ఇలాంటివి ఇస్తే ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ పర్సనాలిటీ ఆర్ లుక్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ దేర్ క్యారెక్టర్. సో ఓన్లీ లుక్స్ కాదు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు, నువ్వు బాగా మాట్లాడావు, అలాంటి ప్రేజెస్ ఇవ్వాలి అంటారు. సో పేరెంటింగ్ కూడా ఈజ్ హార్డ్ అండి, టు బి వెరీ ఫ్రాంక్. ఇప్పుడున్న జనరేషన్కి పేరెంటింగ్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ వాళ్ళ ఎక్స్పోజర్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు మనకి 10th క్లాస్లో తెలిసిన విషయాలు వాళ్ళకి ఇప్పుడే 4th క్లాస్ పిల్లలు ఫోన్స్, ట్యాబ్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, పియర్స్ అందరూ బాగున్నారు. సో అడ్రస్ ద ఇష్యూ అంతే. సో ఏదున్నా కూర్చొని మాట్లాడాలి. సో నేను చిన్న పిల్లలకి కోపాలు వస్తున్నాయి, సో వచ్చి పేరెంట్స్ చెప్తారు, మా జుట్టు పీకేస్తున్నాడు అండి, ఏదైనా ఇవ్వకపోతే కొడుతున్నాడండి, అండ్ ఇంట్లో వస్తువులు పగలగొట్టడం. సో నేను వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను, ఫస్ట్ మీరు ఆ సిచ్యువేషన్లో మీరు కామ్గా ఉండాలి. ఓకే. అండ్ ABC అని చెప్తాం. యాంటిసిడెంట్ అంటే ఏంటి, ట్రిగర్ ఏంటి, ఆ బాబు బిహేవియర్కి ఆ ట్రిగర్ ఏంటి. ఓకే, సూపర్ మార్కెట్లో చాక్లెట్ కొనివ్వలేదా, కొంతమంది సూపర్ మార్కెట్లోనే కింద పడిపోయి దొర్లేస్తూ ఉంటారు ఏదైనా ఇవ్వకపోయినా ఏ చేసినా. సో తర్వాత దానికి చేసే బిహేవియర్ ఏంటి చైల్డ్ అంటే B. తర్వాత కాన్సిక్వెన్స్, మీరేం చేశారు, మీరు వెంటనే తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చారా, లేదంటే మీరు ఏం చేశారు, ఫస్ట్ ఎలా ట్యాకిల్ చేశారు అని అడుగుతాం. మీరు వెంటనే వెళ్ళి చాక్లెట్ ఇస్తే నెక్స్ట్ టైం కూడా అబ్బాయి అదే చేస్తాడు. ఓకే, నేను ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తే మా అమ్మ నాకు చాక్లెట్ ఇచ్చేస్తుంది. కరెక్ట్. సో యు ఆర్ నాట్ బ్రేకింగ్ దట్ సైకిల్. సో నేను చెప్తాను, పిల్లలు కూడా అడల్ట్స్ లాగా అర్థం అవుతుంది అని చెప్పి కూర్చొని మాట్లాడండి. సో వాళ్ళకి ఉన్న తెలివితేటలకి వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. వీ కెన్ ఎక్స్ప్లెయిన్. మనం ఫస్ట్ కామ్గా ఉండాలి, అంతేగాని ఆ మినిట్లో మనం కూడా నడిచేస్తే చైల్డ్ ఇస్ నాట్ టేకింగ్ ఇన్. సో ఫస్ట్ నువ్వు కామ్ డౌన్ అవ్వు, ఏమైంది చెప్పు అని మాట్లాడి ఇలా ఏదైనా డైవర్ట్ చేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. సగం మన చేతిలోనే ఉంది. కొంతమంది నా దగ్గరికి ఏమొస్తారంటే, అసలు ఫీడింగ్ ఎలా ఆపాలి మ్యామ్ అని వస్తారు. నైట్ టైం ఫీడింగ్ అస్సలు మా పాప బాబా ఆపట్లేదు, ఇబ్బంది అయిపోతుంది, ఇన్ని మంత్స్ అయిపోయింది, 1 year అయిపోయింది, మాకు నిద్ర ఉండట్లేదు అని. నైట్ లేచి మీ బేబీ ఏడుస్తున్నారు,
సో అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగాం. ఎంత గోల పెట్టేస్తుందంటే నేను పాలు ఇచ్చేస్తాను. మరి మీరు పాలు ఇచ్చేస్తున్నారు, ఏడుస్తున్నారని ఎలా ఆపాలి? మీరేమో హ్యాబిట్ని అలవాటు చేస్తారు. వచ్చి మిరాక్యులస్గా నేను ఒకరోజు ఎలా ఆపించాలి మీతో పాలు? మీరు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి కదా. అంత ఏడుస్తే పాపం జాలేసి ఇచ్చేస్తాను మేడం అంటే అయితే ఎలాగ ఆపాలి? సో యూ షుడ్ బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ సర్టన్ థింగ్స్. పేరెంటింగ్ అంటే అన్నీ ఓకే చేసేసి అన్నీ చేయలేం కదా. ఆ బేబీ మంచి కోసమే మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను అదే చెప్తాను. సో మీరు ఐ కాంటాక్ట్ చేయొద్దు నైట్, లేచాక పాలు ఇవ్వద్దు, చెప్పండి నో మిల్క్ అది ఇదని, ఇలా ఏదైనా చేయండి. కొంచెం మరీ 1 year ఓల్డ్ బేబీ అనుకోండి, వాటర్ ఆఫర్ చేయండి, తర్వాత పడుకోబెట్టడానికి ట్రై చేయండి. 3 days 4 days 5 days తర్వాత స్లోగా మానేస్తారు. ఇప్పుడు మానేయడం అంటే ఒక పాయింట్ ఉంది. ఎవరైతే పిల్లలు పాలు ఆపడానికి జనరల్గా మదర్స్ పాటించేది ఏదైనా చేదుగా బ్రెస్ట్కి అప్లై చేస్తే నిప్పల్కి వాళ్ళు అది నచ్చక మానేస్తారు అని ఇంతకుముందు వేపాకని, కాకరకాయని, కొందరు అమృతాంజన్ అని ఇలాంటివి నేను విన్నాను. ఎంతవరకు అమృతాంజన్ అవన్నీ డేంజరస్ అండి. బట్ మేము యాజ్ డాక్టర్స్ వీ వోంట్ సజెస్ట్. ఓకే. బట్ చాలా మంది వాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు అదే చేసి ఉండొచ్చు, సో వాళ్ళు ట్రై చేస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ ఆప్షన్ యూ ట్రై ఇట్, దెర్ ఇస్ నో దిస్ థింగ్, బట్ నాట్ లైక్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ లైక్ జందుబామ్, అమృతాంజన్ కానీ. బట్ దట్ ఈస్ నాట్ అ రైట్ వే టు డూ ఇట్. సో రైట్ ఏజ్ ఎప్పటి వరకు వీళ్ళకి పాలు ఇవ్వడానికి అసలు పిల్లలకి? యాక్చువల్గా అయితే 2 years వరకు ఇవ్వచ్చు. ఓకే. But baby is getting up, just having that milk and sleeping, it's not an issue. But if mother is complaining, I want to stop, నాకు కుదరట్లేదు, నేను ఇంక ఇవ్వలేకపోతున్నాను అని మదర్ ద్వారా కంప్లైంట్ ఉంటే దెన్ మదర్ షుడ్ కొంచెం ఫిగర్ అవుట్ చేయాలి. నేను అదే అంటాను, మీరు మీ పక్కన పడుకోబెట్టుకోకుండా వేరే వాళ్ళ దగ్గర ఇవ్వండి, ఇవన్నీ చెప్తూ ఉంటాను కొన్ని సలహాలు. సో బట్ ఏంటంటే దట్ ఈస్ ద కలెక్టివ్ ఫ్యామిలీ ఎఫర్ట్ టు స్టాప్ బ్రెస్ట్ మిల్క్. సో ఇప్పుడు ఒక చిట్కా ఒక ఫ్యామిలీకి పనిచేయచ్చు, బట్ అదే సేమ్ అందరికీ పనిచేయదు కదా. సో 2 years వరకు అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు, ఇస్తే మంచిదే. ఇప్పుడు ఫారెన్ బేబీస్ మనం చూస్తాం, వాళ్ళకి చిన్నప్పటి నుండి తినడం అలవాటు చేస్తారు. సో మన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వచ్చాయి, అంటే ఫ్రూట్ నిబ్లర్ అది అలవాటు చేస్తున్నారు. బట్ అది రబ్బర్తో తయారవుతుంది కదా. సో దాంట్లో ఒక ఫ్రూట్ పెట్టేసి అంత చిన్న బేబీకి ఇస్తున్నారు, అది నిజంగా సేఫా? ఫ్రూట్ నిబ్లర్ ఏంటంటే రబ్బర్ ఈజ్ ఓన్లీ ద హ్యాండిల్ విచ్ హోల్డ్స్ అండి. దట్ దాని బయట ఫ్రూట్ వేసే పార్ట్ మెష్ లా ఉంటుంది, నెట్ లా ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అవన్నీ అంటే ఓకే. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు దీనికి చేయడానికిలో చిన్న చిన్న సీడ్ కూడా వెళ్ళిపోవడము, అది కట్ అవ్వడము అని ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ వెల్ మెయింటైన్డ్ అండ్ అంటే వాళ్ళకి దే కెన్ యూజ్ ఇట్, దెర్ ఇస్ నో హార్మ్. బట్ ఓవరాల్గా అయితే వద్దనే అంటాం. బాగా మ్యాష్ చేసి మామూలుగా స్పూన్తో పెట్టడమే ఈజ్ ఈజియర్. యా. ఏవి బెస్ట్ ఫ్రూట్స్ ఏ ఏజ్లో ఏమేమి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి? లైక్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈవెన్ రైస్, పప్పు ఇలాంటివి కూడా ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేసుకోవాలి వీళ్ళకి? 6 months కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్గా 6 months నిండాక సాలిడ్ స్టార్ట్ చేస్తాము. అది కూడా ఏం చెప్తామంటే వాళ్ళు అప్పుడే వెంటనే ఇమ్మీడియట్గా ఫుల్ బౌల్ అలా తినేరు. సో వెన్ ద బేబీ ఈజ్ నాట్ హంగ్రీ, అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుని ఒక 1 hour తర్వాత, అప్పుడు ఎక్స్ట్రీమ్ హంగర్లో ఉండరు కాబట్టి ఆ టైంలో ఏదైనా సాలిడ్ ఫుడ్, కొత్త ఫుడ్ ట్రై చేయమని చెప్తాం. సో బేబీకి 6 months నిండాక సాలిడ్ స్టార్ట్ చేస్తాం. సో సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏం చెప్తామంటే బేబీ ఎక్స్ట్రీమ్గా ఆకలి వేసినప్పుడు కొత్త ఫుడ్స్ ఇస్తే ఎవరు ట్రై చేయరు. సో పాలు తాగేసి ఒక 1 hour పోయాక బేబీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు కొత్త ఫుడ్స్ ఇమ్మంటాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్యూరీస్ పెట్టచ్చు. సో యాపిల్ ప్యూరీ కానీ, పేర్ ప్యూరీ, పపాయ మ్యాష్ చేసి, బనానా మ్యాష్ చేసి, సో ఇలాంటివన్నీ పెట్టచ్చు. సో ఇది కాకుండా వెజిటబుల్స్లో చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఉడకపెట్టి పెట్టడము. తర్వాత మనం రైస్ స్టార్ట్ చేస్తే రైస్ అండ్ పెసరపప్పు, కందిపప్పు కొంచెం డైజెషన్కి ఇబ్బంది అవుతుందని చెప్పి పెసరపప్పు స్టార్ట్ చేస్తాం. సో ఇలాంటిది స్టార్ట్ చేయొచ్చు. సో స్లోగా మనం ఆ రైస్లోనే క్యారెట్స్ వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్స్ మామూలుగా బాయిల్ చేసి మ్యాష్ చేసి క్యారెట్స్ పెట్టచ్చు.
దాని తర్వాత బ్రోకలీ అలాంటివి ఉడికించి కొంచెం మ్యాష్ చేసి అది పెట్టచ్చు. స్లోగా పొటాటో. సో ఏజ్ అనేది ఫస్ట్ వీల్ ఆస్క్ దెమ్ టు గో స్లో. ఓకే. సో ఈరోజు యాపిల్ పెడితే అండ్ దాంతోపాటు మిల్లెట్స్ ఇలాంటి రాగి పారేజ్లా చేసి పెట్టడము, ఓట్స్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో అలా స్లోగా అన్నీ యాడ్ చేసుకుని సో అట్లీస్ట్ బై 8-9 months ఎలాగొచ్చేయాలంటే 3 meals తినాలి. మార్నింగ్ ఒక రాగి పారేజ్ తింటే, మధ్యాహ్నం రైస్ విత్ మూంగ్ దాల్ తింటే, ఈవినింగ్ ఓట్స్ అలా తింటే, మధ్యలో ఒక ఫ్రూట్ కానీ ప్యూరీ అలా పెట్టచ్చు. 2 snacks అలా వచ్చి స్లోగా 1 yearకి ఏంటంటే ఫ్యామిలీ పాట్ అంటే మనం తినే దాంట్లోనే క్వాంటిటీ తక్కువలో, స్పైస్ లెవెల్స్ తక్కువలో తినచ్చు బేబీస్. సో ఓన్లీ ఫస్ట్ 6 months to 1 year మాత్రం సాల్ట్ కానీ షుగర్ కానీ వద్దని చెప్తాం. సో కంప్లీట్లీ నో సాల్ట్ అండ్ షుగర్. మదర్ వెళ్ళి టేస్ట్ చేసి చప్పగా ఉంది, బ్లాండ్గా ఉంది అంటే మనకు అలాగే ఉంటుంది. వీఆర్ యూస్ టు సో మెనీ టేస్ట్ కదా. సో బట్ పిల్లలకి ఆ పాలు నుంచి ట్రాన్సిషన్ అయినప్పుడు దే విల్ బి కంఫర్టబుల్. సో ఒక జనరల్గా ఏం చెప్తారంటే మదర్ ఏం తింటే పాలిస్తారు కాబట్టి పిల్లలకి అదే వెళ్తుంది. సో వీళ్ళకి జలుబు అయిందంటే నువ్వేం తిన్నావు, వీళ్ళకి మోషన్స్ అయిందంటే నువ్వేం తిన్నావు, ఇది జనరల్గా ఇంట్లో వినబడుతూ ఉంటుంది. నిజంగా ఉంటుంది అలా? ఎక్కువ ఉండదండి, బట్ కొంతవరకు ఉంటుందనే చెప్పాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నీ వాళ్ళ మీద బ్లేమ్ చేయలేము, మీరు తిన్న వల్లే వచ్చింది అని. బట్ కొంతమంది ఏంటంటే మదర్ ఈ శనగపిండి ఐటమ్స్ తినేస్తారు. కొంచెం తింటే అప్పుడు బేబీకి కొంచెం లూజ్ టూల్స్ లాగా అవుతుంది. చూసాం మేము ప్రాక్టీస్లో. సో దో టెక్స్ట్ బుక్ ఆర్ లిటరేచర్ సేస్ ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ వాట్ ద మదర్ ఈజ్ ఈటింగ్. మదర్ తిన్నదానికి దీనికి ఏం లేదు అంటారు కానీ కొంతవరకు ఉంటుంది లింక్. సో మేబీ ఒక 25-30% ఉంటుంది. సో కారంగా తిన్నప్పుడు కొంతమంది అంటారు బేబీ క్రాంకీగా ఉండింది 2 days. సో బేసిక్గా ఏంటంటే మదర్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంకా అంతగా రికవరీలో ఉంది కాబట్టి డెఫినెట్లీ గుడ్ టు అవాయిడ్ స్పైసీ ఫుడ్. సో అవాయిడ్ ఇన్ జనరల్ కొంచెం గ్యాసీ ఫుడ్స్. అది బేబీ కోసం అనే కాదు, సో బేసిక్గా మదర్ కూడా ఈజీగా ఉంటుందని. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్స్ అడిగే ఫన్నీ అనుకోండి, లేకపోతే సిల్లీ థింగ్స్ అనుకోండి, ఏమన్నా మీకు ఉంటాయి అలాగా జనరల్ డౌట్స్? అంటే మ్యాక్సిమం జనరల్గా అందరూ అడిగేది ఏంటి, ఫుడ్. ఓకే. సో ఫుడ్ తినట్లేదు ఇలాంటివే ఉంటాయి. ఫన్నీ క్వశ్చన్స్ అంటే అంత ఏమో ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు, బట్ అప్పటికప్పుడు అనిపించవచ్చు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ బాగానే ఎడ్యుకేటెడ్ ఉన్నారండి. సో ఇప్పుడు అందరికీ బాగానే నాలెడ్జ్ ఉంది. సో కొంతవరకు అయితే మాకు ఈజీ అయింది అనుకోవాలా, లేదా ఈ ఎక్కువ నాలెడ్జ్ అయిపోయి గూగుల్ నాలెడ్జ్ కూడా కొన్నిసార్లు అది కూడా కొంచెం రివర్సే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ ఫన్నీ క్వశ్చన్స్ కాదు కానీ నాకు ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ పేరెంట్స్ని చూస్తాము. ఒకరేమో ఒక విషయానికి ఎంత కంగారు పడతారు, ఇంకో ఫ్యామిలీ వాటికి కూల్గా ఉంటారు. సో కొంతమంది జ్వరం వస్తుందంటే కొంతమంది నాకే చెప్తారు, నే మ్యామ్ రేపు ఎల్లుండిలో తగ్గిపోతుందేమో నా బేబీకి అని వాళ్ళు నాకు భరోసా ఇస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడీస్ యాటిట్యూడ్ అండ్ మెంటాలిటీ ఈస్ డిఫరెంట్ కదా. సో యాజ్ అ డాక్టర్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీరు ఎలాగూ స్టార్ కిడ్ సాయి కుమార్ గారి కూతురు కాబట్టి, సో మీ దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారి గురించి కూడా ఏమైనా మాట్లాడుతూ ఉంటారా? యాక్చువల్గా చాలా మందికి తెలీదు. కొంతమంది తెలిసిన వాళ్ళే, రీసెంట్గా తెలిసిన వాళ్ళు అయితే సర్ప్రైజ్ అయ్యారు. అంటే నా దగ్గర చాలా కాలంగా వస్తూ, ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియా అవన్నీ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి, ఇది వరకు నేను ఇక్కడ 6 yearsగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ లాస్ట్ 1 year నుంచే నేను యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సో ఇంతకు ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఈ రీసెంట్గా తెలిసి సర్ప్రైజ్ అయ్యారు. అవునా మాకు తెలియలేదు ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ అన్నట్టు. బట్ నాన్న గురించి అడుగుతూ ఉంటారు. కొంతమంది వచ్చి చెప్తారు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమని, ఆయన రోల్స్ అంటే ఇష్టమని, ఎప్పుడైనా క్లినిక్ వస్తే చెప్పమంటారు, మేము వస్తాము అని. సో రీసెంట్ టైమ్స్లో చేసిన మూవీస్ గురించి చెప్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో
సో మీరు ఇవి తీసుకెళ్ళి మీ నాన్నగారికి చెప్తారా? చెప్తాను, ఓకే. చెప్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్ ఒకసారి ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ చేశాను రీసెంట్గా. వాళ్ళు చెన్నైలో ఉన్నారు. సో మధ్యలో మాట్లాడుతూ చైల్డ్ వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసారనమాట వీడియో కాల్లో. వచ్చేసి అమ్మ నేను నిన్నే కోట్ చూశాను, చాలా బాగుంది, నాన్నగారికి చెప్పండి అని. సో ఇట్ ఈస్ లైక్ ఓకే. ఎప్పుడైనా ఆన్లైన్ కాల్స్ చేసినా ద ఎంటైర్ ఫ్యామిలీ అందరూ మాట్లాడి సో అలాగా. యా సో యాజ్ ఎ డాక్టర్ గానే కాకుండా వాళ్ళ అభిమాని కూతురు కాబట్టి, అభిమాన యాక్టర్ కూతురు కాబట్టి ఇన్వాల్వ్ యా అవుతారేమో. ఇన్వాల్వ్ అవుతాను. ఓకే. మీకు అంటే అండ్ నేను కూడా ఇప్పుడు నాన్న కానీ ఆది కానీ వాళ్ళకన్నా నేను ఐ మోర్ అప్రోచబుల్ టు పబ్లిక్ కదా యాజ్ అవును బీయింగ్ అ డాక్టర్. అవును సో వాళ్ళు వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే నాకు ఇస్తూ ఉంటారు. సో నేను అవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను లైక్ ఓకే. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. యా సో అంటే ఎలా ఉంటుంది ఫ్యామిలీలో వాతావరణం? సో మీ తాతగారి నుంచి బాబాయిలు, నాన్న, ఆఖరికి మీ అన్నయ్య ఆది గారు కూడా అందరు యాక్టర్సే. మీరు డాక్టర్ అయ్యారు అంటే యాక్టర్ కాలేదా లేకపోతే అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు ఓకే. యాక్టింగ్ మీద. బట్ అందరూ ఫ్యామిలీలో ఉన్నా కూడా నేను ఎప్పుడు డాక్టర్ అవ్వాలనే అనుకున్నాను, అదే అయ్యాను. ఓకే. సో వాతావరణం ఎక్కువ సినిమానే. సో నేనే ఆడ్ మ్యాన్ అవుట్లా ఉంటానన్నమాట ఓకే. ఫ్యామిలీలో. సో ఎప్పుడు కలిసినా ఏదైనా కొత్త సినిమాల గురించి కానీ, స్టోరీస్ కానీ, స్క్రిప్ట్స్ కానీ, వేరే సినిమాల గురించి కానీ ఇలాంటి డిస్కషన్సే అవుతూ ఉంటాయి. ఓకే. సో అందుకే నేను బాగా పెద్ద మూవీ బఫ్. ఓ ఏ సినిమా రిలీజ్ అయినా నేను వెళ్తాను, చూస్తాను. ఓకే. దట్ ఓకే. ఈస్ మై ఎంటర్టైన్మెంట్ ఫర్ మై సెల్ఫ్. ఆ 2.5 3 hours కంప్లీట్ వేరే ఏమీ ఉండదు. సో ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా ఫిల్మ్ గురించి ఉంటే మీరు ఒక్కళ్ళు మాత్రం బుక్ పట్టుకుని ఎట్లా చదివారండి? ఏమో అప్పుడు అలా చదివేశాం. అంతే కదా, డాక్టర్ అంటే అవును. గంటలు గంటలు చదవాలి అసలు వాళ్ళు. అప్పుడు నిజంగానే నా చిన్నప్పుడు ఏంటంటే చెన్నైలో ఉండేవాళ్ళం మేము. సో అప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా కంప్లీట్ చెన్నై. సో అక్కడ ప్రివ్యూస్ అన్ని అవి వేస్తూ ఉండేవారు తెలుగు సినిమాలు. అక్కడ తెలుగు సినిమాలు రిలీజ్ ఉండేది కదా ఆ టైంలో, నా స్కూలింగ్ టైంలో. సో వీళ్ళందరూ ప్రివ్యూకి వెళ్ళాలంటే నేనేమో హోంవర్క్ ఉందని చెప్పి ఉండేదాన్ని. ఏమో అలా మైండ్ సెట్ అప్పుడు అలా ఉండింది. ఓకే. యా సో అలా చదివేసాం, అయిపోయింది. అంటే ఆది గారు కూడా అంటే ఆయనది రీసెంట్గా ఒక రీల్ వచ్చింది. అందరూ ఏజ్ అయ్యారు మామ, ఈయన మాత్రం అలాగే ఉన్నాడని. నిజంగానే నేను అప్పుడెప్పుడో చూశాను. ఫస్ట్ నేను 10 టీవీలో ఉన్నప్పుడు తను ఫస్ట్ టైం చూడడం. తన మూవీ రిలీజ్ అయింది, అప్పుడు వచ్చారనమాట. మళ్ళీ స్టిల్ మొన్న ఏదో వీడియోలో చూస్తే కూడా అలాగే ఉన్నారు. తన కాంప్లిమెంట్ గోస్ టు మై వదినేమో, తను ఓకే. అంత బాగా ఓకే. చూసుకుంటుందేమో. బట్ తను కూడా ఓవరాల్ డయట్ అండ్ ఫిట్నెస్ బాగా ఫాలో అవుతాడండి. ఓకే. సో ఓకే. తను చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ ఫ్రీక్. సో ఇప్పుడు కూడా ఒక్కరోజు కూడా జిమ్ మిస్ అవ్వడు. సో అండ్ తన డయట్ కంట్రోల్లో ఉంటాడు. ఓకే. సో దట్ ఈస్ ఓన్లీ కీపింగ్ హిమ్ ఫిట్. సాయి కుమార్ గారు కూడా ఏం మారలేదు, ఆయన అలాగే ఇంకా. మేబీ అది జెనెటిక్స్ కూడా అయి ఉండొచ్చు. యా ఒక్క ఆశ్చర్యం ఏంటంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తే పంచుకంఠం అంటారు కదా, అంటే అది ఎవరైనా ఒక్కళ్ళకన్నా మిస్ అవుద్దేమో కానీ అందరికి అది జెనెటిక్ అందరికీ ఉంది. అందరికీ ఉంది. అండ్ సో అందరూ ఇప్పుడు మా అత్తలు కూడా బాగుంటాయి. ఇప్పుడు మా ఇద్దరు మేనత్తలు. సో ఒక ఆవిడేమో సింగర్. సో ఆవిడ గొంతు అలాగే ఉంటుంది, బాగుంటుంది. అండ్ రెండో అత్త ఏమో డాన్సర్. సో డాన్స్ స్కూల్ ఉంది. సో డాన్స్ జతీలు ఇవన్నీ చెప్తారు కదా. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అసలు ఐ డోంట్ నో, ఆవిడ జతీలు చెప్తే అంత బాగుంటుంది అనమాట వాయిస్. సో ఇట్ ఈస్ లైక్ అందరికీ వచ్చింది ఇంక్లూడింగ్ ద గర్ల్స్. ఈ మధ్యన నా రీల్స్ చూసి మొన్న గీతా మాధురి కూడా అంటున్నారు, మీరు ఆ వాక్ ఇది ఉందండి మీకు, మీరు చెప్తూ ఉంటే చిన్న రీల్ అయినా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ప్రాబబ్లీ ఈ ఎక్స్ప్రెషన్ వాయిస్ ఈ డైలాగ్స్ కానీ ఇది కానీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద జీన్స్. మీరు ఎప్పుడు అసలు ట్రై అన్నా చేయాలనిపించలేదు ఎప్పుడు అటువైపు? లేదండి, అంటే ఎప్పుడు అనిపించలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. ఇప్పుడు ఏంటంటే ఈ దిస్ ఈస్ ఆల్సో బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ రైట్, బట్ ఫర్ అ బిగ్గర్ కాజ్. సో ఎడ్యుకేటింగ్. సో మా ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉంటే నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో ఎనీవేస్ ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్. యా ఓకే. అంటే ఇప్పుడు యూజువల్గా డాక్టర్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే, మన చుట్టుపక్కల ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఫస్ట్ మనకి ఇంట్లో ఏ అర్ధరాత్రి అయినా వాళ్ళకి ఫోన్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాం. సో అట్లా మీ ఫ్యామిలీలో ఎక్కువ మిమ్మల్ని అలాగా
వేళ పళ్ళ లేకుండా క్వశ్చన్లు అడిగేవాళ్ళు ఎవరు? లక్కీగా అంత సిక్ ఎవరు అవ్వలేదు. అంత ట్రబుల్ ఇచ్చేసే అంత. బట్ అప్రోచబుల్ కదండీ. ఇప్పుడు ఏదున్నా పెద్దవాళ్ళకి ఏమన్నా ధోని అది పీడియాట్రిక్స్ ఉన్నా కూడా సలహా తీసుకుంటూ ఉంటారు. ఇలా ఉంది, ఏం చేయాలి? లేదంటే నువ్వు ఎవరైనా సజెస్ట్ చేస్తావా అన్నది. ఓకే. సో, ఎందుకంటే మా ఎంటైర్ ఫ్యామిలీలో అంటే కొంతమంది ఉన్నారు. లైక్ ఇమ్మీడియేట్ ఫ్యామిలీలో డాక్టర్స్ లేరు. ఆహా! బట్ మా డాడీ వాళ్ళ కజిన్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, అలాగా నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ కమ్యూనిటీలో కూడా ఏదైనా పిల్లలకి బాగాలేకపోతే వెంటనే నాకు మెసేజ్ చేయడము, ఓకే. ఫోన్ చేయడము ఇలాంటివి. యాహ్! కింద అది నడుస్తూ ఉంటే వాకింగ్‌కెళ్ళినా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు. ఓకే. ఓకే. ఇంకా అది మేము తప్పించుకోలేము. ఆ! యాహ్! ఆది గారికి పాప గదా! అవునండి. సో, తనకు కూడా ఏమన్నా ఫస్ట్ నుంచి డౌట్స్ ఏమన్నా ఉంటే దగ్గరుండి యాహ్! చూసుకోవడం అలాగా సపోర్ట్ చేస్తారా? అవును. అంటే హైదరాబాద్‌లోనే ఉన్నారా మొత్తానికి మీరు? అవునండి. ఓకే. అంటే బేసిక్‌గా మీ ఫ్యామిలీ గురించి ఆహ్, కన్నడ వాళ్ళని అనుకుంటారు. ఫ్రమ్ కర్ణాటక అన్నది నేను గూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ ముందు అదే అడిగాను. ఎక్కడి నుంచి మీరు? కంప్లీట్ కన్నడ వాళ్ళమైతే కాదు. హ్మ్. బట్ వి ఆర్ డెఫినెట్‌లీ గ్రేట్‌ఫుల్ ఫర్ కర్ణాటక ఫర్ వాటెవర్ ఇప్పటిదాకా మాకు అందిన లవ్ అండ్ ఇది. హ్మ్. బేసిక్‌గా మా తాతగారిదంతా విజయనగరం అండి, ఆంధ్రప్రదేశే. ఓహ్! సో, బట్ డ్యాడీ ఏంటంటే కన్నడ సినిమాలు చేయడము, సో, దాంట్లో పాపులర్ అవ్వడము. మళ్ళీ మా బాబాయ్ గూడా కన్నడ సినిమాల్లో పాపులర్ అవ్వడము. సో, అలాగా కన్నడ ఇండస్ట్రీ ఇదైంది. సో, అండ్ ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు. మా నాన్న గాని, మా బాబాయిలు గాని కన్నడ. సో, అలాగా కన్నడతో అసోసియేషన్ ఓకే. కర్ణాటకతో. వాయిస్ అంటే ఇప్పుడు మీ బాబాయ్ గారి వాయిస్ తెలుసు గదా! అందరికి 'అరుంధతి' మూవీ తర్వాత ఆయన వాయిస్ అంటే భయపడతారు లిటరల్లీ. అలాంటిది ఏదైనా మూమెంట్ ఉందా చిన్నప్పుడు ఎప్పుడైనా అలాగా? మా పిల్లలు భయపడతారు. ఓహ్! సో, ఒకసారి ఏదో ఈవెంట్‌లో మా బాబాయ్ గూడా వచ్చారు. అప్పుడు మా పాప చాలా చిన్నదనమాట. సో, ఈ 'అరుంధతి' డైలాగ్ చెప్పండి, చెప్పండి అంటే చెప్తే సడెన్‌గా "ఒసేయ్ అరుంధతి" అని అరిచేసరికి అది బెదిరిపోయిందనమాట. అప్పటి నుంచి నేను రవి తాత దగ్గరికి వెళ్ళను అంటుంది. సో, ఓకే. అలాగా. అండ్ మా రెండో బాబాయ్‌కేమో ఫుల్ గడ్డం అయ్యప్ప ఆ! గారు. సో, ఆయన చూసినా గూడా వీళ్ళు భయపడిపోతారు. ఓకే. ఓకే. సో, అది ఉంది. ఇప్పుడు పెద్దయ్యారు గాబట్టి దే ఆర్ ఓకే విత్ ఇట్. బట్ చిన్నప్పుడు చాలా భయపడేవారు. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ మ్యామ్? స్కూలింగ్ అంతా నాది హాఫ్ అండ్ హాఫ్ అండి. సగం చెన్నై, తర్వాత హైదరాబాద్ ఓకే. స్కూలింగ్. కాలేజ్ ఏమో చెన్నై మళ్ళీ ఎంబీబీఎస్. మళ్ళీ నా పీజీ ఏమో కర్ణాటక. సో, నాకు గూడా అన్ని ఊర్లు ఉన్నాయి ఓకే. అసోసియేషన్. యాహ్! సో, అందుకు నేను అక్కడ పీజీ చదవడం వల్ల, మా డ్యాడీ కన్నడ సినిమాలు చూడడం వల్ల నేను కన్నడ గూడా ఫ్లూయెంట్‌గా ఉంటాను. ఓకే. ఇంట్లో తెలుగేనా? తెలుగేనండి. యాహ్! ఓకే. ఓకే. మా మదర్ టంగ్ తెలుగు. మేము తెలుగు వాళ్ళమే. ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మీ క్లినిక్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? 6 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! ఓకే. యాహ్! ఓకే. 6 ఇయర్స్ నుంచి కొండాపూర్‌లో నా క్లినిక్ పేరు చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్. సో, ఎక్స్‌క్లూజివ్ పీడియాట్రిక్ క్లినిక్ అండ్ ఐ కెన్ ప్రౌడ్‌లీ సే ఇన్ హైదరాబాద్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ పీడియాట్రిక్ క్లినిక్. ఓకే. సో, ఉద్దేశ్యం ఏంటంటే ఒక పేరెంట్ క్లినిక్‌కొస్తే అన్నీ అక్కడే అయిపోవాలి అన్నది. సో, కన్సల్టేషన్ అవుతుంది, వ్యాక్సినేషన్స్, బ్లడ్ శాంపిల్స్, ఫార్మసీ అక్కడే ఉంది. ఏదైనా ఎమర్జెన్సీకి ఒక డే కేర్ బెడ్ ఉంది. సో, టు స్టెబిలైజ్ ఆర్ డే అంతా కూర్చొని ఏదన్నా ఇప్పుడు డెంగ్యూ సీజన్ వస్తుంది. సో, వీళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది కొంతమందికి. సో, సెలైన్ ఎక్కించాలి. సో, అవన్నీ కూడా ఒకే అండర్ వన్ రూఫ్ అయిపోవడమే మెయిన్ కాన్సెప్ట్. సో, మీరు పర్టిక్యులర్‌గా పీడియాట్రిక్‌కి అవ్వడానికి మీకేదో మోటివేషన్ ఉందని విన్నాను. నాకు పిల్లలు సిక్‌గా ఉన్నా గూడా హ్యాపీగా ఉంటారు. ఆ! మాకు ఇంటర్న్‌షిప్ అని అవుతుంది. సో, ఎంబీబీఎస్ తర్వాత. సో, అన్ని బ్రాంచెస్‌లోని 1 మంత్ పోస్టింగ్ వేస్తారనమాట. ఆ జనరల్ మెడిసిన్ ఈ పెద్దవాళ్ళ వార్డ్‌లకి ఎళ్తే భయమేసేది. ఆ పెద్దవాళ్ళు నొప్పిలో ఉండి అమ్మా! అయ్యో! అంటుంటే ఏదోలా ఉండేది. అదే పీడియాట్రిక్స్‌కి వెళ్తే వాళ్ళకి ఈ చేతి మీద గుచ్చేసినా, ఈ చేతి మీద గుచ్చేసి కాళ్ళలో లైన్స్ ఏసేసినా మనం వెళ్లి ఏదైనా అన్నామనుకోండి నవ్వేవారు. ఆ! పిల్లలు దే ఆర్ వెరీ లైవ్లీ. సో, వాళ్ళెంత సిక్‌గా ఉన్నా గూడా వాళ్ళు నవ్వుతూ ఉండడము. సో, అది నాకు బా నచ్చింది. సో, పెద్దవాళ్ళు ట్రీట్ చేయాలంటే నాకు పిల్లల్ని ఎందుకో నచ్చింది. స్ట్రెస్ అనేది కనిపియలేదు. ఓకే. సో, ఎంత సిక్‌గా ఉన్నా వాళ్ళు నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో, అందుకు నాకు పీడియాట్రిక్స్ మీద బాగా ఇష్టం పెరిగింది. ఓకే. హ్మ్. అండ్ ఇప్పుడు కూడా డల్‌గా ఉన్న రోజులో పేషెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ నెవర్ డల్ అండి. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంకే ప్రొఫెషన్ అన్నా మనం విసుక్కుంటాం.
బట్ వన్ చైల్డ్ ఇస్ వాకింగ్ ఇన్ స్మైలింగ్ ఎట్ యూ, మీకు రోజంతా అవును. అండ్ ఇంతమంది ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు, మనం వాళ్ళ తెలియకుండా వాళ్ళలో ఒక మెంబర్ అయిపోతాం. సో వాళ్ళ బర్త్డేస్కి పిలవడం మొదలు పెడతారు, వాళ్ళ పిల్లల బర్త్డేస్కి. సో ఇట్ ఈస్ లైక్ యు ఆర్ నోయింగ్ సో మెనీ పీపుల్ కదా. ఓకే. అండ్ యాజ్ అ డాక్టర్ అండ్ ఇద్దరు పిల్లల మదర్, సో ఎట్లా మేనేజ్ చేస్తారు? అండ్ మేనేజ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఏమైనా వాల్యుబుల్ సజెషన్స్? చాలా ఈజీ అని చెప్తే అబద్ధం చెప్పినట్టే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తుంది, పిల్లలు ఇంట్లో ఉన్నారు, నేను ఇంటర్వ్యూకి రావాలన్నా కూడా ఐ హ్యావ్ టు ప్లాన్ సో మచ్. సో బట్ ఒకటే ఏం చెప్పగలనంటే, ప్రెజెంట్ ఎక్కడున్నామో అక్కడ 100% ఇవ్వడం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఉంటూ ఇంటి గురించి ఆలోచిస్తూ, లేదా ఇంట్లో ఉంటూ వర్క్ గురించి ఆలోచిస్తూ అలా కాకుండా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో ఈరోజు ఇక్కడికి రావడం నా ప్రయారిటీ. సో అంతేగాని ఒకే చోట మనం ఒక చోట ఉండి 100 పనులు చేయలేం కదా. సో ప్రయారిటైజ్ చేసుకోవాలి. బట్ డెఫినెట్లీ ఒకటేం చెప్పగలనంటే, టు ఆల్ ద ఉమెన్, డూ నాట్ నెగ్లెక్ట్ యువర్ కెరియర్స్. సో పిల్లలు పుట్టేశారు కదా, ఇంకా నా ప్రపంచం వీళ్ళే అనేది కాకుండా కెరియర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు అన్నది నా ఉద్దేశం. ఎంతైనా ఇండిపెండెంట్గా ఉండడం, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎవ్రీథింగ్. ఒక డెసిషన్ మేకింగ్ కానీ, ఒక బయటికి వెళ్ళి మనకు వచ్చే రెస్పెక్ట్ కానీ, ఇవన్నీ విట్ విల్ హెల్ప్. అండ్ ఓవరాల్ మీ పిల్లలకి మనమే రోల్ మోడల్స్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు ఒకసారి నేను ఇలాగే ఫీల్ అవుతుంటే, మా బాబు ఒకరోజు ఏదో వచ్చాడు, వాళ్ళ స్కూల్ బస్సు నా క్లినిక్ మీద నుంచి వెళ్తుందనమాట. సో వాళ్ళ బస్సులో దీది ఉంటుంది కదా, సో ఆవిడ అంటుంది, రోజు ఆ బస్సు మీ క్లినిక్ దాటినప్పుడల్లా దట్ ఈస్ మై మదర్స్ క్లినిక్, దట్ ఈస్ మై మదర్స్ క్లినిక్ అని చెప్తూ ఉంటాడు అని. సో అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కరెక్ట్. సో ఇప్పుడు ఇఫ్ ఫాదర్స్ అందరూ వర్కింగ్, అందరూ దే ఆర్ ద ప్రైమరీ బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా. బట్ మదర్ అనేది వేరేగా ఉంటుంది. వాళ్ళకి మైండ్లో మా అమ్మ ఇంత మేనేజ్ చేస్తుంది, మై మామ్ మేనేజెస్ సో మచ్. దీని మీద ఒక రీల్ మధ్య చూసాను యూట్యూబ్లో, షార్ట్ అనుకుంటా. ఒక బాబు ఉంటాడు, మీ మదర్ ఏం చేస్తుంది అంటే ఏం చేయదంటాడు. నీకు అన్నం ఎవరు పెడతారు? మదరు. స్నానం ఎవరు చేయిస్తారు? మదరు. నీతో హోంవర్క్ ఎవరు చేయిస్తారు? మదరు. నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? మదరు. మీ మమ్మీ ఏం చేస్తుందంటే ఖాళీగా ఉంటుంది, ఏం చేయదు. అలా అని చెప్పి హోమ్ మేకర్స్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అండి. సో హోమ్ మేకర్ అయ్యుండి, ఒక మదర్ అయ్యుండి వర్క్ కూడా చేస్తున్నారంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎవ్రీబడి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్ థింగ్. అండ్ ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు రెండు మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యా. సో నేను ఇచ్చే ఒకటే సజెషన్ ఏంటంటే, స్ట్రెస్ పడకండి, ఈ రోజుకి ఏంటి అవసరమో అది చేయండి. సో అండ్ డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. ఈరోజు మీకు కష్టంగా అనిపించి లేదు నా కెరియరే వదిలేయాలి అనేది కాదు. ఒకరోజు ఒక్కొక్క రోజు తప్పదు, ఎవరికైనా తప్పదు, ఎంతమంది హెల్ప్ ఉన్నా తప్పదు. సో అలాంటప్పుడు అంటే అండ్ వర్కింగ్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఆఫీసెస్, ఇప్పుడు వేరే కంపెనీస్ వాళ్ళు కూడా అండర్స్టాండింగ్గానే ఉంటారు కదా. సో మేనేజ్ చేసుకోవడం ఈజీ అయితే అనను, బట్ డెఫినెట్గా ఎఫర్ట్ పెట్టాలి. మెయిన్ ఏంటంటే ప్లానింగ్. ఇప్పుడు యూజువల్గా మీలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు, అంటే లైక్ వీళ్ళకి సంపాదించాల్సిన అవసరం లేదనో, లేకపోతే ఎందుకు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇలాంటి జనరల్గా అనిపిస్తూ ఉంటుంది. స్టార్ కిడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా డబ్బున్న వాళ్ళ పిల్ల ఉండొచ్చు, ఎవరైనా. సో మనం ఎందుకు మన కాళ్ళ మీద మనం ఉండాలి అన్నది అగైన్ ఇదేంటంటే చాలా పర్సనల్ క్వశ్చన్. సో ఇట్ ఈస్, ఇప్పుడు వర్క్ చేయని వాళ్ళు వేస్ట్ అని చెప్పడానికి లేదు. సో ఇది వాళ్ళ పర్సనల్ చాయిస్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది. సో అండ్ కొంతమంది అన్నీ చేయలేరు, కొంతమంది కొన్నే చేయగలరు, కొంతమంది చేయగలరు, వర్క్తో పాటు పిల్లల్ని కూడా చూసుకోగలరు. సో అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెసిషన్ తీసుకోవడమే ఒక పెద్ద విషయం. ఇప్పుడు నేను కంప్లీట్ హోమ్ మేకర్గానే ఉంటాను అని కూడా ఆ డెసిషన్ తీసుకోవాలి కదా. సో అది కూడా ఇట్స్ వెరీ వెరీ ఎంపవరింగ్. సో నువ్వు ఆ డెసిషన్ తీసుకో, నువ్వు ఎంజాయ్ చేయ లైఫ్. నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ నువ్వు క్రిప్ చేయకూడదు, నేను ఎందుకు వర్క్ వెళ్ళట్లేదు అని. సో దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు నువ్వు ఇన్ని ఉన్నా కూడా ఐ వాంట్ టు వర్క్ అని నేను ముందుకు వచ్చాను.
సో ఒక 2 రోజులు నాకేదో కష్టం అయిపోతే నేను ఎవరిని బ్లేమ్ చేయగలను? అవ్వదు కదా! ఎస్. సో ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ పర్సనల్ చాయిస్. నాకు ముందు నుంచి ఫస్ట్ టు బీ ఫ్రాంక్, నా నేను చదువుకున్న చదువు అందరికీ హెల్ప్ అవ్వాలని. సో ఫైనల్గా అండి, ఎవరైనా కూడా ఇట్ ఈస్ అబౌట్ మనం పుట్టాక వాట్ వీ గివ్ ఇట్ బ్యాక్, మనం ఏం తిరిగిస్తాము టు ద సొసైటీ అన్నదే కదా. సో మేబీ దిస్ ఇస్ మై కాలింగ్. నేను పీడియాట్రిక్స్ చేశాను, అండ్ ఐఎమ్ హెల్పింగ్ సో మెనీ న్యూ మదర్స్ ఆర్ పేరెంట్స్. సో ఇట్ ఈస్ లైక్ సర్వీస్. సో అంతేగాని సో అలా ఉండక కాదు, ఇది నా పర్సనల్ చాయిస్. సో కొంతమంది అలా కూడా ఉంటారు, అలా అని చెప్పి వాళ్ళు బ్యాడ్ అని మనం చెప్పలేం. సో డ్రివెన్ అంటాం. కొంతమంది ఏదో చెయ్యాలి, నా గోల్స్ ఉన్నాయి, నా పర్సనల్ గోల్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. సో ఇట్ ఈస్ ఆల్ పర్సనల్ మైండ్ సెట్ కదా. కరెక్ట్. యా. అండ్ ఈ ఓవరాల్ లైఫ్ జర్నీలో నాన్నగారి నుంచి ఏమైనా మోటివేషన్, ఇన్స్పిరేషన్ అన్నవి డైలాగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే లైఫ్ మూమెంట్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి మిమ్మల్ని మోటివేట్ చేసినవి ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అన్డౌటెడ్లీ హిస్ డిసిప్లిన్. ఈ ఏజ్ కూడా 64 years అండ్ మాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు తన ఏజ్ వాళ్ళు 60 yearsకే దే రిటైర్. మామూలు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, కంపెనీలో పనిచేసేవాళ్ళు. సో తనకి మా డాడీకి వర్క్ లేకపోతేనే కష్టం, ఆయనకి వర్క్ ఉంటేనే హీ ఈజ్ మోర్ డిసిప్లిన్డ్. కారు ఒక టైం అంటే ఆ టైంకి రెడీ అయిపోతారు. సో అండ్ ఎప్పుడు డబ్బులు గురించి మనం చేసేది మనం ప్యాషనేట్గా చేయాలి, అంతేగాని అది డబ్బుల వల్ల డబ్బుల గురించి చేయడం కానీ ఇలాంటివి అవన్నీ ఆయన ఎప్పుడు చేయలేదన్నమాట అలాగా. సో అలాంటివన్నీ కొన్ని ఇంబైబ్డ్ అండ్ హార్డ్ వర్కింగ్. సో ఇప్పుడు మా డాడీని చిన్నప్పటి నుంచి అంతలా వర్క్ చేస్తూ చూస్తూ ఇప్పుడు నేను ఏం చేయకుండా కూర్చోవాలంటే ఇట్ డజంట్ హ్యాపెన్, బికాస్ చిన్నప్పటి నుంచి నాకు అదే ఉన్నాయి నా థాట్స్. సో ఫర్ దట్ మ్యాటర్ మై మదర్, సో ఆవిడ వల్ల ద ఎంటైర్ ఫ్యామిలీ వీ డెవలప్డ్. సో అలాగా అవన్నీ చూసి నేర్చుకోవడం వల్లే వీఆర్ డ్రివెన్ టుడే. యా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఓపిక్గా అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఇట్ ఈస్ అ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.